హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి ట్రిక్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సమ్మర్ ప్యాక్ గురించి చూపిస్తున్నాను. సమ్మర్ ప్యాక్ అనేది ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది, అలాగే మన ఫేస్లో ఇన్స్టెంట్ గ్లోయిగా చేస్తుంది అనమాట. ఈరోజు మన వీడియోలో అదే ప్యాక్ అండి. చూసారు కదా, నేను మార్నింగ్ అనేది ఫేస్ క్లీన్ చేసుకున్నాను, ఈవినింగ్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. ఇంట్లో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ప్యాక్ అనేది వేసుకుంటున్నాను. ముందుగా మనకు పెరుగు అండ్ వచ్చేసి హనీ వేసుకోవాలి. హనీ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి ప్యూర్ హనీ, ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాము. ఇలా 1 టీ స్పూన్ హనీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో తీసేసుకోండి. మీరు ప్యాక్ ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ బౌల్లో హనీ వేసేసుకొని తర్వాత కర్డ్ తీసుకోండి, పెరుగు తీసుకోండి. పెరుగు కూడా సేమ్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. చూసారు కదా, 1 టీ స్పూన్ పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది ఇన్స్టెంట్గా గ్లోయిగా చేస్తుంది, అలాగే మన ట్యాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. చాలా నీట్గా కనిపిస్తుంది ఫేస్ వచ్చేసి. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ వేసాను. ఇవన్నింటిని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇలా బాగా మనము మిక్స్ చేసినట్లయితే పేస్ట్ లాగా తయారవుతుంది మనకి. చూసారు కదా, మనకు పెరుగు హనీ ఉంది కదా అండ్ టర్మరిక్ పౌడర్, మూడింటిని బాగా మిక్స్ చేయాలి, బాగా కలిసిపోవాలి. చూసారు కదా, కలిసిపోయాయి. నేను ఇప్పుడు ఈ ప్యాక్ని మీకు వేసుకొని తర్వాత వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ వెయిట్ చేసి లైట్గా మనకు డ్రై అయిపోయిన తర్వాత వాష్ అనేది చేసుకోవాలి. నార్మల్ వాటర్ అయినా పర్లేదు, లేదంటే వేడి వాటర్ అయినా పర్లేదు. సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సోప్ కంపల్సరీగా యూజ్ చేయాలి, ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి మనకు జిడ్డునెస్ అనేది ఉంటుంది, అలాగే హనీ కూడా వేసాం కదా. సోప్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. చూసారు కదా, మీరు బ్రష్ కనుక మీకు అందుబాటులో లేకపోతే హ్యాండ్తోని ఇలా వేసేసుకోవచ్చు. లైట్గా మీరు స్క్రబ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. ఫేస్ అంతా కూడా థిక్నెస్లో మీరు వేసేసుకోండి. 1 టీ స్పూన్ తీసుకున్నాం కాబట్టి మనకు నెక్కి అలాగే ఫేస్కి కూడా వస్తుంది. నేను ఫస్ట్ ఇలా లైట్ పెట్టేసుకొని తర్వాత థిక్నెస్ అనేది పెట్టుకున్నాను. చాలా గ్లోయిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఇలా ప్యాక్స్ అనేది ట్రై చేస్తూ ఉండడం వల్ల మన ఫేస్ అనేది ఎల్లప్పుడూ నిగారింపుగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేసేసుకున్నాను. మీరు ఇప్పుడు ఫేస్ని అలాగే క్లీన్ అయిపోయిన తర్వాత ఫేస్ని గమనించుకోవచ్చు ఎంత గ్లోయిగా, అలాగే లుక్ అనేది బాగుంటుంది. మన ఫేస్కి ఇలా అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజింగ్ లాగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. పెరుగు అండ్ హనీ కూడా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. ఎక్కువగా మనము బయట మార్కెట్లో దొరికే ప్యాక్స్ కాకుండా ఇలా హోమ్ రెమెడీస్ తరచూ వాడుతూ ఉండడం వల్ల న్యాచురల్ గ్లోయిగా ఉంటుంది. అదే మనం బయట నుంచి తెచ్చుకున్నవైతేనేమో మనకు ఫేస్ పైన ఓపెన్ పోర్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే సన్నగా రంధ్రాల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. బయట దొరికే ఫేస్ ప్యాక్స్ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే సారీ ఫ్రెండ్స్, ఇలా ప్యాక్ వేసేసుకోవాలి. నెక్ కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే మన ఫేస్ అండ్ నెక్ సేమ్గా కనిపించాలి కాబట్టి మీరు ఏ ప్యాక్ వేసుకున్నా కూడా నెక్ కూడా కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకంటే మన ఫేస్ ఒకలాగా గ్లోయిగా కనిపిస్తుంది, మన నెక్ వచ్చేసి చాలా డల్గా కనిపిస్తుంది. అందుకనే నెక్కి కూడా అప్లై చేస్తున్నాను. మీతో బ్రష్ అందుబాటులో ఉంటే బ్రష్తో వేసుకోండి, లేదంటే నార్మల్గా హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు. నేను ఈ మధ్య బ్రషే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నెక్ అంతా కూడా ఇలా కవర్ చేసుకోవాలి. మీకు నెక్ దగ్గర కూడా ఎక్కడెక్కడ బ్లాక్నెస్ అవుతుందో అక్కడక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఇది పెట్టుకున్న వెంటనే రిమూవ్ అయిపోదు, అంటే ఒక్కసారి యూజ్ చేస్తేనే మనకు తేడాలు అనేది తెలీదు. అంటే నెక్ బ్లాక్నెస్ అనేది పోదు, తరచూ వాడుతూ ఉండడం వల్ల పోతుంది. అలాగే ఫేస్లో ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఒక్కసారి యూజ్ చేసినప్పుడే మనము గమనించుకోవచ్చు. ఇప్పుడు నేను
ప్యాక్ అంతా కూడా థిక్నెస్లో అప్లై చేసి 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత మీరే గమనించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, థిక్నెస్లో అప్లై చేశాను. చాలా చాలా బాగుంటుంది. ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయిగా కనిపిస్తుంది. 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మీరే గమనించుకోవచ్చు ఈజీగా. ఈ ప్యాక్ వేసుకొని ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరదామనేసి రెడీ అయిపోతున్నాం. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, ప్యాక్ నచ్చిందా లేదా నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా, రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ అనేది ఇంత గ్లోయిగా కనిపిస్తుంది. మీరే గమనించవచ్చు. ఫేస్ అనేది మీరే గమనించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ ప్యాక్ అనమాట. ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది, ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. మీకు కనుక ఎక్కువగా టైం లేనట్లయితే ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయండి. తప్పకుండా మీకు ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి అలాగే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. హనీ కూడా వేసాం, అలాగే కర్డ్ వేసాం కాబట్టి మన చర్మానికి మంచి మాయిశ్చరైజింగ్లా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏదైనా క్రీమ్ వాడుతున్నట్లయితే క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. సోప్ పెట్టి కూడా వాష్ చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో 2 టాపిక్స్ అనమాట. ఒకటి ప్యాక్, సమ్మర్ స్పెషల్ ప్యాక్, అలాగే వచ్చేసి నేను మా ఇంట్లో బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను. బొబ్బట్లు, పోలేలు అంటారు కదా, అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది కట్ అవ్వవు ఫ్రెండ్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. మనం వెళ్ళి బొబ్బట్ల ప్రిపరేషన్ చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బొబ్బట్లు అలాగే పోలేలు అని కూడా పిలుస్తారు, అది ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఉగాది స్పెషల్గా అందరి ఇళ్ళలో చేసుకునే రెసిపీ అనమాట. ఇంతకుముందు కూడా చేశాను, కానీ ఇంత క్లియర్గా క్లారిటీగానైతే వీడియో అయితే రాలేదు. అందుకని మీకోసం మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. ఈ లైట్గా వాటర్ వేసి మనము శనగపప్పుని ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించేసుకుందాం శనగపప్పు. చూసారు కదా, స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ఎందుకంటే పిండి మనము కలుపుకోవడానికి వాటర్ అనేది వేడి చేస్తున్నాను. చూసారు కదా, 2 కూడా స్టవ్ పైన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనము పిండి తడిపేసుకోవాలి మనము. నేను వచ్చేసి పిండి తీసుకుంటున్నాను. పిండి వచ్చేసి నేను మైదా పిండి వాడుతున్నాను. గోధుమ పిండితో కూడా చేస్తారు చాలామంది, కానీ మైదా పిండితో చేసినట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే చేసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను వచ్చేసి 2.5 తీసుకున్నాను. 2.5 కప్స్ తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వచ్చేసి జస్ట్ 8 ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లోనే మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. చాలామంది సాల్ట్ వేసుకోరు. సాల్ట్ వేసుకోకపోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సాల్ట్ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ ఏదైతే వేడికి పెట్టామో ఆ వాటర్తో మనము పిండిని తడిపేసుకోవాలి. ఇలా వేడి వాటర్లో తడిపేసుకున్నట్లయితే మనకు బొబ్బట్లకు అంటే పిండి తడిపిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వరకు కూడా నా ముందు వీడియోలో చూపించాను మీకు. ఇలా పిండి తడుపుకున్నట్లయితే మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇదే విధంగా పిండినంతా కూడా ముద్దలాగా తడిపేసుకుంటాను. అంటే లైట్గా మీరు చూసుకుంటూ వాటర్ పోసుకున్నట్లయితే పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కూర్చొని చేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది, అందుకని కూర్చొని మళ్ళీ ప్రిపేర్ చేసి పిండి అనేది తడిపేస్తున్నాను. ఎక్కువగా స్టామినా కావాల్సి ఉంటుంది పిండి ఇలా తడపడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, పిండిని ఇలా ముద్దలాగా
లైట్గా వాటర్ వేసుకుంటూ అలాగే లైట్గా ఆయిల్ వేసుకుంటూ తడుపుకోవాలి. చూసారు కదా, తడిపేసాను. ఇప్పుడు వచ్చేసి పిండిని ఇలా కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఉడికిపోయిన పప్పుని తీసి ఆరబెట్టాలి కాబట్టి అంతలోపు పిండి అనేది మనకు ఎండిపోతుంది కాబట్టి ఇలా కవర్లో వేసి కవర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం వెళ్ళి పప్పు చూద్దాం ఎలా ఉంది, పప్పు ఉడికిందా లేదా పప్పుని చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు మనకు ఉడికిపోయింది. పప్పు కూడా మనకు ఎక్కువగా ఉడకకూడదు, ముద్దలా కాకూడదు, లైట్గా మనకు అలా పప్పుగానే ఉండాలి. చూసారు కదా, పప్పు తీసేస్తున్నాను. ఇలా జాలి గంటలో తీసుకున్నట్లయితే మీకు ఎక్కువగా వాటర్ అనేది ఉండకుండా, అంటే వాటర్ అనేది రాదు. అలాగే మిక్సీలో వేసుకున్నా మనము, లేదంటే రోల్లో దంచుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరే చూసుకోవచ్చు ఎంత కరెక్ట్గా వస్తుందో. నేను పప్పును కూడా ఎక్కువగా ఉడికించలేదు, ఓన్లీ 1 సీటీ అంటే ఒక్క సీటీ మాత్రమే పెట్టాను, ఒక్క విజిల్కి మాత్రమే పెట్టాను. ఇప్పుడు పప్పునంతా కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకొని మనము కొద్దిసేపు అలానే వదిలేసేయాలంటే ఈ పప్పు మొత్తం కూడా చల్లారిపోవాలి. మనకి ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, 10 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు పప్పు మొత్తం కూడా చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనము మిక్సీలో వేసుకుందాం. మీతో రోల్ కనుక ఉన్నట్లయితే రోల్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఈ మధ్య చాలా మిక్సీలు అయిపోయాయి కాబట్టి అందరు కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి మిక్సీలోనే వేస్తున్నారు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో రోల్ లేదు, అందుకనే నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి బెల్లం కూడా నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ. ఇప్పుడు బెల్లాన్ని మనము సన్నగా తురుముకోవాలి. కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా నేను కట్ చేసి బెల్లాన్ని మొత్తం కూడా ఇలా సన్నగా తురుముకొని వేసేసుకుంటాను. కింద పడిపోతుంది అనేసి మళ్ళీ ప్లేట్లో పెట్టి వేసేసుకున్నాను. ఇలా బెల్లం సన్నగా తురుముకున్నట్లయితే మనం మిక్సీ పాడవకుండా ఉంటుంది. అలాగే మనకు మొత్తం కూడా కరెక్ట్గా మిక్స్ అయిపోతుంది. అలాగే మనము ఎక్కువగా ఇలానే వేసుకున్నాం అనుకోండి, మిక్సీ అనేది పాడైపోతుంది, మనకు ఆ టెక్స్చర్ కూడా సరిగా రాదు. చూసారు కదా, నేను హాఫ్ తీసుకున్నాను, అందులో వేసేసి ఒక్కసారి ఇలా మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం మనము. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా నేను అందులో సోంపు కూడా వేయట్లేదు. సోంపు మీలో ఎవరికైనా సోంపు ఫ్లేవర్ నచ్చినట్లయితే సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్సీ పట్టేశాను. ఎంత చక్కగా తయారైపోయిందో. మా బాబు అయితే ఎక్సైటింగ్గా చూస్తున్నాడు ఏం చేస్తుందా అనేసి. ఇలా మనకు ముద్దలాగా పేస్ట్ లాగా తయారైపోయింది. నేను ఒకేసారి పట్టట్లేదు అనేసి 2 టైమ్స్ చేశాను, అంటే విడివిడిగా చేశాను అనమాట. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే మనకు పప్పు అలాగే మనం బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం ఉండకుండా మనకు చక్కగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే అంతా కూడా కలిసిపోయినట్టుగా అవుతుంది. నాకు లైట్గా కాఫ్ అనేది వస్తుంది, ఎందుకో తెలీదు, కాఫ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము అంటే ముద్దలాగా తయారు చేసుకోవాలి పప్పు అండ్ బెల్లాన్ని. ఇప్పుడు వచ్చేసి మనము బొబ్బట్లు ఒత్తుకునే విధానం అందరికైతే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇలా చేసుకోవాలి. నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ తీసాను, మీరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కదా అనేసి చేశాను. మా బాబు చూస్తున్నాడు, వాడికి ఒక పిండి ముద్ద ఇస్తే బాగుండు అన్నట్టుగా చూస్తున్నాడు. ఫైనల్గా అయితే ఒకటి తీసుకొని దాన్ని రచ్చ చేసేసాడు. చూసారు కదా, కొంచెం ఆయిల్, ఒక కవర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇదంతా కూడా ఆయిల్ అనేది మొత్తం కవర్కి మొత్తం కూడా పట్టించేసేయాలి. పట్టించిన తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని లైట్గా చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చిన్న చపాతీలాగా చేసుకొని అందులో బెల్లం అండ్ పప్పు ముద్దను పెట్టి మనము ఇలా ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్నట్లయితే మనకు బొబ్బట్లు అలాగే పోలేలు అంటారు కదా, అవి కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా తెలియని రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఉగాది స్పెషల్గా ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్
నేను పర్టికులర్గా మీకోసమే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే ఉగాది రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాము. అక్కడ కూడా ప్రిపేర్ చేశాను, కానీ అక్కడ ఇంత ఫ్రీగా కూర్చొని చేసి వీడియో చేయడం అయితే అస్సలు కుదరదు. అందుకని ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఒత్తేసాను. నేను అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను. మొత్తం కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పిల్లలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా కూడా ఇదే విధంగా కవర్ చేసేసి మళ్ళీ దానిపైనుంచి ఇలా ఒత్తేసుకున్నామంటే మనకు టేస్టీగా బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. ఈజీ మెథడ్లో టేస్టీగా రెడీ అయిపోతాయి. నాకైతే బొబ్బట్లు అంటే ఉగాది స్పెషల్గా బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టంగా తింటాను. మా ఇంట్లో నిజం చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే తింటాను బొబ్బట్లు. మా వారు అస్సలే తినరు. అంటే స్వీట్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వరు, స్వీట్ని చాలా అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేను స్వీట్ చాలా ఎక్కువగా తింటున్నాను. నేను వచ్చి తల స్నానం చేశాను. ఎందుకంటే ఇది దేవుడికి నైవేద్యంగా ఎక్కిస్తాం కాబట్టి, అందుకనే ఫ్రెష్గా రెడీ అయ్యి తలస్నానం చేసి ఇవన్నీ కూడా శుద్ధిగా చేసుకోవాలి. చెప్పాలి అంటే ఎక్కువగా పాటిస్తాం మా ఇంట్లో, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పాటిస్తాము. చూసారు కదా, అన్నీ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసి వేసేసాను. ఫస్ట్గా చెప్పాలి అంటే నాకు ప్రిపేర్ చేయాలి అంటే కొంచెం భయం. ఎందుకంటే ఆయిల్ ఎక్కడ పడిపోతుందో పైన అనేసి నెమ్మదిగా చూసుకుంటూ చేశాను. హెయిర్ అయితే చాలా చాలా తడిగా ఉంది. ఈరోజు మా ఇంటి దగ్గర వర్షం కూడా పడింది, అందుకనే హెయిర్ అలా వదిలేసాను. ఎందుకంటే మళ్ళీ అలానే అంటే తడిగా ఉన్నప్పుడు మనము జుట్టు కనుక కట్టుకున్నట్లయితే మనకు డాండ్రఫ్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ సమస్య అనేది వస్తుంది. అందుకనే నేను హెయిర్ని ఇలాగ లూజ్గానే వదిలేసాను. నేను ఇంట్లో ఎప్పుడు ఇలా హెయిర్ వదిలేసుకొని అస్సలు ఉండను. నేను తలస్నానం చేశాను కాబట్టి ఇలా హెయిర్ అనేది వదిలేసాను. మీరు కూడా తల అనేది తడిగా ఉన్నప్పుడు మీరు జుట్టు వేసుకోకుండా ఉంటే చాలా బెటరు. చాలా మట్టుకు మనలో చాలా మందికి తెలీదు ఇలా వేసుకోకూడదు అనేసి, అలాగే వేసేసుకుంటారు. అలా వేసుకున్నట్లయితే డాండ్రఫ్ ఎక్కువైపోయి అలాగే జుట్టు సమస్యలు ఎక్కువైపోయి ఎక్కువగా జుట్టు రాలడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. చూసారు కదా, నేను ఎంత భయపడుకుంటూ చేస్తున్నానో. నిజం చెప్పాలి అంటే ఒక పెద్ద వర్క్ లాగా అనిపిస్తుంది నాకు ఈ బొబ్బట్లు అంతా ప్రిపేర్ చేయడానికి. కానీ ఉగాది రోజు మాత్రం కంపల్సరిగా ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసి దేవుడికి ఇలా నైవేద్యంగా ఎక్కిస్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను. నేను ఇదేనండి మా పూజ గది, అంటే కిచెన్లోనే సపరేట్గా ఇలా పూజ గదిలాగా ఉందన్నమాట. అక్కడ నేను దేవునికి ఎక్కించేసి అలాగే దేవుడికి పూజ చేసేసుకున్నాను. పూజ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. పూజ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరదామనేసి అనుకున్నాను అనమాట. ఇదే మా పూజ గది. ఎలా ఉంది మా పూజ గది, అలాగే మా కిచెన్ కూడా ఈరోజు స్పెషల్గా అనిపిస్తుంది. వీడియో మాత్రం నాకు చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటాను అంటే ఇంట్లో విషయాలన్నీ కూడా తీయడం. కిచెన్ని కానివ్వండి, అలాగే మనలో ఫ్రెండ్ కూడా నన్ను అడిగింది, మీ ఇల్లు మొత్తం కూడా చూపించండి, అంటే హౌస్ టూర్ మొత్తం కూడా చూపించండి అనేసి. తప్పకుండా ముందు వీడియోలో తప్పకుండా వచ్చేస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎక్కువగా మేము పూజలు లాంటివి ఎక్కువగా చేస్తుంటాము. ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉండి ఎక్కువగా పూజలు చేసుకుంటాను అనమాట. అదొక తృప్తిలాగా అనిపిస్తుంది నాకు. ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉండి ఇలా పూజలు చేయాలి అంటే. ఎవ్రీ సాటర్డే ఇలానే ఉంటుందన్నమాట. స్పెషల్గా ఉంటుంది మా ఇంట్లో, ఒక పండగ లాగా ఉంటుంది ఎవ్రీ సాటర్డే. లక్కీగా ఈ ఉగాది కూడా సాటర్డే రోజే వచ్చింది. యాక్చువల్గా
ఉగాదికి నేను అస్సలు ఫాస్టింగ్ ఉండను, కానీ ఈసారి మాత్రం సాటర్డే వచ్చింది కాబట్టి ఎవ్రీ సాటర్డే ఉంటాను కాబట్టి ఈ సాటర్డే కూడా అలానే ఉండాల్సి వచ్చింది. మా హాల్లో కూడా ఫొటోస్ ఉన్నాయి దేవుడివి, మీరు వీడియోలో గమనించే ఉంటారు. అక్కడ కూడా మేము అగరబత్తి లాంటివి ముట్టిస్తూ ఉంటామన్నమాట. ఎక్కువగా మా ఇంట్లో నరసింహస్వామిని పూజించడం అనేది జరుగుతుంది, అంటే మా కులదైవం లాగా పూజిస్తాము. అందుకని ఎవ్రీ సాటర్డే పూజలాగా చేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. నేను దేవుడికి దండం పెట్టేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాను. ఈరోజు స్పెషల్ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. చూసారు కదా, ఫైనల్గా బొబ్బట్ల ప్రిపరేషన్ అయిపోయింది. చూసుకున్నట్లయితే బొబ్బట్లు ఈ విధంగా వచ్చాయి. ఎక్స్ట్రా దేవుడి దగ్గర పెట్టిన అలాగే ఉన్నాయి, ఎక్స్ట్రా అనమాట ఇవి. చూసారు కదా, బొబ్బట్లు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, అందరు కూడా కామెంట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. చెప్పాలి అంటే 100కి మించిపోయాయి అన్నమాట కామెంట్స్. మీ కామెంట్స్ అన్నింటికి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ట్యూస్డే రోజు ఖచ్చితంగా, ట్యూస్డే నైట్ వరకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా రిప్లై అనేది ఇస్తాను. ఎందుకంటే ఉగాది పండుగ వచ్చేసింది, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అందుకని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను ఫోన్ పట్టుకొని కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళని కొంచెం మిస్ అయిందని అవుతాను కదా. అందుకని అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి రాగానే ట్యూస్డే రోజు మీకు అందరికీ కూడా ట్యూస్డే నైట్ వరకు మీ అందరికీ కూడా ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తాను. మీరెవ్వరు కూడా బాధపడద్దు కామెంట్స్కి రిప్లై రావట్లేదు అనేసి. ట్యూస్డే వరకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా ట్యూస్డే నైట్ వరకు కంప్లీట్ చేసేస్తాను. అక్కడ కూర్చొని అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఫోన్ పట్టుకొని ఉంటే బాగుండదు కదా. అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. నిన్నటి నుంచి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఇంట్లో కూడా పండగ పనులు అనేది ఉంటాయి కదా. అందుకనే రిప్లై ఇవ్వలేను. సారీ ఫ్రెండ్స్, అందరికీ కూడా పేరున సారీ. నేను ట్యూస్డే నైట్ వరకు కంపల్సరీగా మీ అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్. హ్యాపీ ఉగాది. సారీ చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ ఉగాది మీ అందరికీ కూడా. ఈ ఉగాదిని మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. బాయ్ ఫ్రెండ్స్.